వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయక నవరాత్రులు పురస్కరించుకునే 1,00,000 చామంతి లడ్డులతో గణనాథుని ప్రత్యేక పూజలు. మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రామకృష్ణ. బొప్పాయిలో బొజ్జ గణపయ్య దర్శనమిచ్చిన అరుదైన ఘటన. తెలంగాణ చెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ కాలేజీలో మసాలా మిల్లెట్ పోటీలు. హన్మకొండలోని గ్లోబల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో తెలంగాణ చెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర స్థాయి మసాలా మిల్లెట్ పోటీలను నిర్వహించనున్నట్లు గురువారం కాలేజ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ నర్వీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ చీఫ్ అసోసియేషన్ సభ్యులు విద్యార్థులు చేసిన పలు రకాలైన రుచి వంటకాలను రుచి చేశారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. మొదటి 10 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారిని రాష్ట్ర స్థాయి హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. TCA. Thank you. Come. Steve, go. Please. Sir, Ankumar, come. Sir, good idea, sir. Must congratulate. Yeah. Like generally we use millet for dough. So this weekend. Utilize the idea and we can improvise more. Proper one. Good. That is traditional. Local version. I am saying remove the fried egg poche और healthy हो गया. मसाला हटाओ उसका और कुछ plain कुछ कर दो. So many things can be improved. Very good idea. This one fish and one. Good job. Very good. Everybody is winner. All of you are doing ourselves first. All yourself. Round of applause for everybody. Thank you for your efforts. Okay, every dish has a story to tell, right? Every dish is different. You are actually not competing with each other. Your competition is you yourself. How you are now and how you want to become. Don't have to compete with anybody else. Your competition is you. Okay, so you do your best effort. Rest, let others decide. But you all have done great job. So thank you so much. Sure, this one. नासी गोरेन को दूसरे स्टाइल में देसी स्टाइल में और try to present the idea behind the competition was that it came out very well and all the very best for you. Good to see you. Thank you. Good afternoon, everybody. Before we start, a big thank you from the Telangana Chef Association to Global College for giving us the venue partnering and all of you to come and have this competition. So firstly, what we would like to do is just give a token of our appreciation from the Telangana Chef Association to the director of Global College. So Thank you. also a moment for the director himself. We are basically a TC, it's called the Telangana Chef Association. We work for chef. We try to develop students as well as professionals also, right?
Gate first is the A6. A7. All of you do not forget to clap. A8. कवर निकाल दो ना 1 second So here we have to make an important announcement. The winner of this particular competition will get an all expense paid trip to Hyderabad. Okay. You come inside. You come in front. no problem. Yes. Now it's okay. Look there. Look there, everyone. Smile. Energy. Don't cover stage. బొప్పాయిలో బొజ్జ గణపయ్య దర్శనమిచ్చిన అరుదైన ఘటన కాకినాడ జిల్లా మంగళవారం చోటు చేసుకుంది. గండపల్లి మండలం నీలాద్రిరావుపేటకు చెందిన ఓ భక్తుడి ఇంట్లో బొప్పాయి చెట్టు కాసిన మొదటి కాయను సగరపేట గణపతి మండపంలోని గణపయ్య వద్ద పెట్టాడు. బొప్పాయిని కోసి నైవేద్యంగా పెట్టబోగా అందులో గణపతి రూపం కనిపించింది. దీంతో అక్కడి భక్తులంతా బొప్పాయిలోని బొజ్జ గణపయ్యకు పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేసిన రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. నిన్న మధ్యాహ్నం తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రిలో బాధితురాలు వరలక్ష్మి అడ్మిట్. లైంగిక ఆరోపణల నేపథ్యంలో రక్త పరీక్షలతో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు 6 విభాగాల అధిపతులతో వైద్య పరీక్షలు, రక్త నమూనా, ప్రెగ్నెన్సీ స్కానింగ్, నెయిల్స్, హెయిర్ నమూనాలు సేకరణ చేశారు. కొన్నింటిని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిన వైద్యులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ చేశారు. మేడం మీ కేసు పైన టీచర్ను అభినందించిన తల్లిదండ్రులు. ఢిల్లీలో ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారని ఒక టీచర్ చేసిన ఈ ఫ్రాంక్కి పిల్లలు చాలా భయపడిపోయి జీవితంలో మొబైల్ ఫోన్ అంటే చాలా భయం వచ్చేలా చేశారు. ఈ టీచర్ని అభినందించాలి. మన పిల్లలకు ఇలా ఏదో ఒకటి చేస్తేనే భయం పుట్టింది, లేకపోతే మన దారికి రారు. హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పారు. अरे मैम को क्या हो गया? What happened मैम? क्या हो गया आपको? Last day I used mobile so many times. Oh no! फोन लो यूज करो. अब देखो ना मैम कितना आइस से ब्लड आ रहा है उनको. किसको लेना है? आपको लेना है? फोन यूज करना है.
మైబాద్ జిల్లా మరిపడ మండలం సీతారాం తండాలోని వరద బాధిత పిల్లలకు దుస్తులను పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్న టీవీ5 జర్నలిస్ట్ విష్ణు. గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షం దాటికి వ్యవసాయ భూములే కాదు ఇండ్లతో దుస్తులను కూడా లేకుండా పోవడాన్ని గమనించి చెలించి తన సొంత ఖర్చులతో 40 మంది విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. మానవతా దృక్పథంతో పిల్లలకు దుస్తులను పంపిణీ చేసిన జర్నలిస్ట్కు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా ట్యాప్ చేయి స్కూల్ ముందు కొంచెం పెద్ద పిల్లలకు తండా మొత్తం పిల్లలకు బట్టలు జతలు కానీ అటు పండ్లు కానీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అన్ని పిల్లలు చిన్న 3 నెలల పిల్లల నుంచి 5-6 ఇయర్స్ అబ్బాయిల వరకు అమ్మాయిల వరకు ఒక 100 జతల వరకు బట్టలు ఇవ్వడం, 2,000 రూపాయల ఫ్రూట్స్ అందరికి పంచిపెట్టడం, వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి మాకు వద్ద నుంచి టీవీ5 విష్ణన్న రెస్క్యూ చేసి ఈ రోజు వరకు అధికారులను రప్పించడం కానీ మిగతా మిత్రులందరూ కూడా సహకరించి మా తండకి వాళ్ళ వంతు సహాయం అందించడం జరిగింది. అలాగే ఎప్పుడు మేము కృతజ్ఞతలు తెలుపుతాము. ఎస్పెషల్లీ టీవీ5 వాళ్ళకు ఇప్పుడు రుణపడి ఉంటామని మిత్రులకు తెలియదు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువై ఉన్న జై గణేష్ స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రులు శాకోత్సవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో 6వ రోజు సాయంకాలం జై గణేష్ స్వామివారి ధాన్యంతో అలంకరించారు. పాడి పంటలతో లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వామివారికి విశేష పూజలు చేసి పంచహారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు ఆలయ ప్రాంగణంలో మేళతాళాలతో జరిపారు. భక్తులు ఈ పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
महागणपतये नमः क्षुद्रगणपतये नमः साक्षगणपतये नमः जय गणेशाय नमः ओम श्री महागणपतये नमो नमः ओम श्री जय गणेशाय గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. గణేష్ నిమజ్జన ప్రదేశాలైన కాజిపేట పరిధిలోని బంధన్ చెరువు, హన్మకొండలోని సిద్ధేశ్వరం గుండం, హసన్పర్తిలోని పెద్ద చెరువులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబేర్ కిషోర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకెడేలతో కలిసి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నిమజ్జన ప్రదేశాలలో విద్యుత్ దీపాలను బ్యారికేడింగ్ను ఏర్పాటు చేయాలని, క్రెయిన్లు విగ్రహాల నిమజ్జనానికి సరిపోను తెప్పలను సిద్ధంగా ఉంచాలని, వాహనాల రాకపోకలకు పగడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లాస్ట్ టైం మనం తీసేస్తాం మళ్ళీ ఇప్పుడు మీ ఎస్టీపీ పని చేస్తుంది అసలు ప్రాసెస్ చేస్తున్నారు అట్లాంటప్పుడు ఇంత ప్రాసెస్ చిన్న చిన్న వాళ్ళు ఇస్తారు public will come by hand and let it go in small floats also. The stretch will have to go. How deep it is? 10 feet. वहाँ पे 20 level. సరిపోతుంది ఇంకొంచెం పుష్ చేస్తారు అంటే దీన్ని డెప్త్ తీస్తారు. డీజిల్ థింగ్ కావాలా లేదంటే అది ఇంకా పుష్ బ్యాక్ చేయాలి? డీజిల్ థింగ్ చేస్తారు. Barricading even this part. ఇక్కడ పబ్లిక్ అదే మళ్ళీ టెంపరీ కడుతున్నారా దీని ఇక్కడ ఎగ్జిట్ ఆ సైడ్ రోడ్ బాగానే ఇక్కడ వరకు ఎందుకు కొంతమంది పక్కన నుంచి పోయి లోపల పోతాము అట్లా ఉంటే అప్పుడు నైట్లో చూసుకోవడానికి ఇబ్బంది ఉంది లైక్ స్ట్రెచ్ మొత్తం డార్క్ రౌండ్ lot of the mud
ఎంట్రన్స్ ఎగ్జిట్ స్టార్టింగ్ అక్కడ నుంచి వచ్చి ఎగ్జిట్ లైట్స్ విద్య ఇచ్చానంటే అది కృష్ణ ముందే క్యాన్సిల్ తెచ్చి పెట్టుకున్నాను. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనే సంఘటన మంత్రి మధుకర్జీ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని పర్నేయ హాల్లో కర్నూలు కొడమూరు అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠ, అదోని శాసనసభ్యులు పారద్ద సారథి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామస్వామి, నగరూరు రాఘవేంద్ర, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మురళీనాయుడు, అధికార ప్రతినిధి వినిషారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోటి యాదవ్, ఉపేంద్ర, మాలతి, సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్ గారికి మరియు మన కర్నూలు జిల్లాలో హన్మకొండ ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కూడా అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సుందరీకరణ చేపట్టడంపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కలెక్టర్ పరిశీలించారు. దగ్గర ఇంతమంది pedestrian movement. అంటే పెడెస్ట్రియన్ మూవ్మెంట్ కి ఓన్లీ దేవుడు అంటే పేమెంట్ పెడెస్ట్రియన్ ఈ రోడ్స్ కూడా మూడు కూడా వైడెన్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఏదైనా బై వాక్ ఇట్లా పెడెస్ట్రియన్ ఇప్పుడు సెంటర్లో దాని పక్కన సంతలో 2 layers like spatula at the fountains. వినాయక చవితి సందర్భంగా ఈరోజు సాయంత్రం కల్లూరు అర్బన్ అబ్బాస్ నగర్, కృష్ణానగర్, ఎంఆర్ఓ ఆఫీస్, బల్లారి చౌరస్తా, వాసవి నగర్,
కృష్ణానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పలు వినాయకుని మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.